హలో గాయస్, వెల్కమ్ టు సినీ. ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా ఎంతో మంది కడుపు నింపుతుంది. అందులో మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచానికి తమ ఔన్నత్వాన్ని చాటుతుంది. పాన్ ఇండియా హీరోస్, 1000 crore బ్లాక్ బస్టర్స్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇవన్నీ ఒక జర్నీ రిజల్ట్ తాలూకా. బట్ తెలుగు సినిమా ఇప్పుడు ఏ రేంజ్లో ఉందంటే దానికి ఒక గ్రాండ్, ఎమోషనల్, ఇన్స్పైరింగ్ హిస్టరీ ఉంది. ఈ వీడియోలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది అండ్ వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీగా ఎలా ఎలివేట్ అయిందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రిలీజ్ అయింది. అప్పుడు డైలాగ్స్ లేవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్ అండ్ సైలెంట్ యాక్టింగ్. తర్వాత 1931లో అలాం అరా అనే హిందీ సినిమా ఫస్ట్ సౌండ్ ఫిలిం రిలీజ్ అయింది. అండ్ తెలుగులో 1933లో భక్త ప్రహ్లాద ఫస్ట్ సౌండ్ ఫిలింగా వచ్చింది. దాని తర్వాత తెలుగు సినిమాకి బ్యాక్వర్డ్ లేదు. మైథాలజీ, డివోషన్, డ్రామా, ఎర్లీ ఫిలిమ్స్ అన్నీ తీసే బేస్ మీద బిల్డ్ అయ్యాయి. 1950s నుంచి 1980s వరకు మన తెలుగు సినిమాకి గోల్డెన్ ఎరా. ఎన్టీఆర్ గారు మైథాలజికల్ రోల్స్లో దేవుడులాగా కనిపించడం, ఏఎన్ఆర్ గారు రొమాంటిక్ అండ్ ఎమోషనల్ రోల్స్లో హార్ట్ టచింగ్ యాక్టింగ్ చేయడం, సావిత్రి, జమున, కృష్ణకుమారి గారు స్ట్రాంగ్ ఉమెన్ లీడ్ రోల్లో ప్లే చేయడం అండ్ బి నాగిరెడ్డి, కేవీ రెడ్డి లెజెండరీ డైరెక్టర్స్గా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. ఈ టైంలోనే ఫిలిమ్స్లో వాల్యూస్, కల్చర్, మ్యూజిక్ అండ్ లిటరేచర్ బ్లెండ్ ఉండేది. ఎగ్జాంపుల్ మాయాబజార్, మైసమ్మ, దేవదాసు, లవకుశ క్లాసిక్స్గా నిలిచాయి. 1980s నుంచి 2000 వరకు మాస్ అండ్ కమర్షియల్ సినిమాకి బూస్ట్ వచ్చింది. చిరంజీవి డ్యాన్స్, యాక్షన్, కామెడీ మాస్ మహారాజుని చేసింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ని బాగా పెంచుకున్నారు. డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్ర రావు గ్లామర్ అండ్ డైవర్షనల్ బెండర్. కోడి రామకృష్ణ సోషియో ఫ్యాంటసీ జానర్ని ఆ టైంలోనే అద్దరించేలా తీశారు. రామ్ గోపాల్ వర్మ ఆ రోజుల్లో రియలిస్టిక్ అండ్ రా సినిమాలు తీసి ఏకైక డైరెక్టర్ అండ్ శివ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేశారు. 2000 నుంచి టాలీవుడ్లో చాలా న్యూ ఏజ్ చేంజెస్ వచ్చాయి. త్రివిక్రమ్, సుకుమార్, శేఖర్ కముల, క్రిష్ సెన్సిబుల్ స్టోరీ టెల్లింగ్, పూరి జగన్నాథ్ రగ్గుడ్ హీరో క్యారెక్టర్స్, రాజమౌళి గారు గ్రాండ్యూర్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. మూవీస్ లైక్ పోకిరి, ఆర్య, హ్యాపీ డేస్, వేదం, బాహుబలి ఇండియా సినిమాని వరల్డ్ స్టేజ్ మీద తీసుకెళ్ళింది. ఈ టైంలో కంటెంటే కింగ్ అనేది ప్రూవ్ అయింది. రీసెంట్ ఇయర్స్లో తెలుగు సినిమా పాన్ ఇండియాని డామినేట్ చేసింది. బాహుబలి, పుష్ప, త్రిబుల్-ఆర్ బ్లాక్ బస్టర్స్ మాత్రమే కాదు, ఇండియన్ యొక్క గౌరవం. త్రిబుల్-ఆర్కి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే మన ఇండస్ట్రీ రీచ్ ఏంటి అనేది తెలుస్తోంది. సమంత, నాని, విజయ్ దేవరకొండ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఆల్ టర్నింగ్ ఇంటూ నేషనల్ ఐకాన్స్. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్లో ట్రెండింగ్ తెలుగు కంటెంట్ ఉండడంతో ప్రపంచానికి మన తెలుగు సినిమా గొప్పతనం ఏంటో తెలుస్తుంది. గ్రోత్తో పాటు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బడ్జెట్ బర్డెన్, రొటీన్ కమర్షియల్ ఫార్ములా, స్టార్ డిపెండెన్సీ, ఓటీటీ ఇంపాక్ట్. కానీ పాజిటివ్స్ ఏంటంటే న్యూ డైరెక్టర్స్, ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ కంటెంట్. ఫ్యూచర్లో కంటెంట్ అండ్ ఎగ్జిక్యూషన్, గ్లోబల్ విజన్ మెయింటైన్ చేస్తే టాలీవుడ్ వరల్డ్ టాప్ 5 ఇండస్ట్రీగా మారిపోతుంది. ఫ్రమ్ భక్త ప్రహ్లాద టు బాహుబలి, మన తెలుగు సినిమా ఒక జర్నీ ఆఫ్ ప్యాషన్, పెయిన్ అండ్ ప్యూర్ క్రియేటివిటీ. ఈ ఇండస్ట్రీ మన ప్రైడ్. అండ్ మన టాలీవుడ్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మూవీ అనలైజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.